దేవుడు కొన్ని ప్రమోషన్స్ మీకు ఇచ్చేటప్పుడు, కొన్ని ఎలివేషన్స్ ఇచ్చేటప్పుడు, కొన్ని పొజిషన్స్ ఇచ్చేటప్పుడు, కొన్ని స్టేటస్లు ఇచ్చేటప్పుడు, కొన్ని దేవుడు ఆధిక్యతలు మీకు ఇచ్చేటప్పుడు హీ విల్ మెజర్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి ఫలం ఎలా ఉంది ఇతని విషయంలో, ఎంతవరకు నమ్మకత్వం ఉంది అనే దాన్ని చూస్తాడు. ఆ ఫలం విషయంలో నమ్మకత్వాన్ని ఆయన చూస్తే ఈ కాలపు దావీదువు నువ్వే అవుతావు. దేవునికి స్తోత్రం. దానియేలు బానిసగా వచ్చిన రాజుగారు పెట్టే భోజనం తన ఎదురుగా ప్లేట్లోకి వస్తున్నా, అది విగ్రహాలకు అర్పించింది కాబట్టి ఆ భోజనం మీద తనకు ఎంత ఆశ ఉన్నా, ఎంత రుచి కలిగినటువంటి భోజనమైనా ఆ భోజనాన్ని తిని తన శరీరాన్ని తాను ఏం చేసుకోకూడదు అనుకున్నాడంట, అపవిత్రపరచుకోకూడదు అని శాకాహార భోజనం తిని, అయ్యా మమ్మల్ని ఒక వారం రోజులు టెస్ట్ చేయి చూడు అని చెప్పి వాళ్ళకంటే ఈయన ఎలా కనపడ్డాడంట, ఆరోగ్యంగా కనపడ్డాడు. కారణం ఏంటంటే దేవుని నీతి. మా దేవునికి నేను కనబడేటప్పుడు నీతి గలవాడుగా నేను కనబడ, నీతి మాలినోడుగా, నీతి మాలిన పని కాదు, నా దేవుని నీతి కలిగిన వాడు కనబడాలి. దానియేలులో వచ్చి చూశాడు, దానియేలు నా మాటకు నువ్వు ఇంత లోబడుతున్నావు, నేను ఇచ్చినటువంటి వాక్యానికి నువ్వు నీ శరీరాన్ని డిఫైన్ చేసుకోకూడదని చెప్పి అనుకున్నావు కాబట్టి, ఒక విగ్రహార్పితమైన దాన్ని తినకూడదని ఎంత స్ట్రిక్ట్ నిర్ణయం తీసుకున్నావు, శాకాహారాన్ని అయినా తినడానికి ఇష్టపడ్డావు కానీ రాజు భోజనాన్ని కూడా నువ్వు తిరస్కరించావు అనుకున్నాడు. రాజులు మారిపోయారు కానీ దానియేలు పొజిషన్ మాత్రం మారలా, టాప్ పొజిషన్లో అట్లాగే ఉండిపోయింది. ఒక బానిసగా వెళ్ళినవాడు బబులోను సామ్రాజ్యంలో టాప్ మోస్ట్ పీపుల్ ముగ్గురుంటే ఆ ముగ్గురులో రాజు తర్వాత స్థానం ఎవరిది? నేనేం చెప్తున్నానంటే నీతి ఫలం. నీతి ఫలం. మీ నీతిని ఎవ్వరూ కూడా చెప్పరు, మీ నీతి మీకే తెలియాలి. ఏ పనిలో, ఏ బంధంలో, ఏ నీతి మీలో ఉంటుందో ఆ నీతి ఫలం ఏం చేస్తుందంటే, ఒక్క మాట మీతో చెప్తున్నాను, మీ పొజిషన్ని మారుస్తుంది, మీ అభిషేకాన్ని మారుస్తుంది, మీ స్టేటస్ని మీకు ఇస్తుంది. ఎవ్వడు పడదొయ్యలేనటువంటి స్థానంలో దేవుడు మిమ్మల్ని కూర్చోబెడతాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, ఒకసారి చప్పట్లు కూడా నీ స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రభు నా ప్రభువు కూడా సాతాను వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అంటే, సలహా మంచిగా ఉన్నా, అవకాశం ఉన్నా, చేసుకోగలిగిన శక్తి ఉన్నా, ఆయన అన్నాడు మనుషుడు రొట్టె వలన కాదు, నాకు దేవుని మాటను అనుసరించి ప్రవర్తించడం నాకు అలవాటు, కానీ ప్రతి అవకాశం ఉన్నప్పుడు ప్రతి చెప్పే సలహాన్ని నేను ఏం చేయను, అనుసరించును, నాకు అవసరం లేదు. ఆకలితోనైనా ఉంటాను కానీ నా దేవుని మాట దాటి నేను వెళ్ళను. ఘనత వైభవాలు మొత్తం ప్రపంచ యొక్క కీర్తంతా నీకు ఇచ్చేస్తాను, ఒక్కొక్క సంస్కారం చెయ్యి అని అంటే ఏమన్నాడు ఆయన? గెట్ లాస్ట్. వెలుగు. అది నీతి ఫలం. ఏ ఫలం అది? నీతి. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, కక్కుర్తి పడద్దు, పద్ధతులు మిస్ అవ్వద్దు, నీతిని తాకట్టు పెట్టద్దు. మనకు ఉన్నదే మంద కాంది మంది కాదు. ఈ 24లో మరలా వెతక వస్తాడు, మరలా వచ్చి చూస్తాడు. నీలో నాలో ఆ బంధం, నీలో నాలో ఆ నీతి ఫలం స్పష్టంగా ఏమవ్వాలి? కనబడాలి. దేవునికి స్తోత్రం.